Hi guys, welcome back to our channel. ఇవాళ మనమైతే వీడియోలో విజన్ బోర్డ్ చేస్తున్నాం అనమాట. సో చాలా మంది అందరూ పెట్టేసింటారు విజన్ బోర్డ్ వీడియో, బట్ నేనే చాలా డిలేలో చేస్తున్నా. ఇవాళ యాక్చువల్లీ డేట్ 31st December 2025. సో నేను 2026కి విజన్ బోర్డ్ చేస్తున్నాను. విజన్ బోర్డ్కి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నార్మల్గా ఈ మనం ఏమైతే ఇమేజెస్ పెట్టుకుంటామో అవి ప్రింట్అవుట్స్ తెచ్చుకోవాలి, అండ్ ఒక క్యాన్వస్ అండ్ సిజర్స్, ఒక గమ్ కావాలి, ఏదైనా మీ ఇష్టం. యాక్చువల్లీ మా ఏరియాలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఏదో ఈవెంట్ నడుస్తున్నట్టుంది. సో పాటలు మ్యూజిక్ ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్, చాలామంది విషన్ బోర్డ్ వర్క్ అవ్వదా అని అనుకుంటారు. బట్ నేనైతే ఎప్పుడు ఇట్లా ఫిజికల్ విషన్ బోర్డ్ చేసుకోలేదనమాట. ఎప్పుడు కూడా డిజిటల్ విషన్ బోర్డే చేసుకునేదాన్ని. ఫిజికల్ది ట్రై చేద్దాం ఎంతవరకు అవుతుందో. సో ఇలా నేను పింట్రెస్ట్లో నుంచి కొన్ని పిక్చర్స్ తీసుకొని అవన్నీ డౌన్లోడ్ చేసుకొని నేనే ఇట్లా సెట్ చేసుకొని ప్రింట్అవుట్ తెప్పించుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ గ్లాసీ ఫినిష్లో ఉంటుంది కదా, ఆ ప్రింట్అవుట్ ట్రై చేసిన, బట్ అసలు ఎక్కడ దొరకలేదు. మా దగ్గర ఏమో బ్లింకిట్ కూడా అవైలబుల్గా లేదు. ఇన్స్టాగ్రామ్లో చూసాను, లైక్ బ్లింకిట్లో అయితే మంచిగా మనకు డైరెక్ట్ గ్లాసీ ప్రింట్ అని ఆప్షన్ ఉంది. చాలా ఉండే అసలు గ్లాసీ ప్రింట్లో తెచ్చుకోవాలని, అందుకే ఇంత డిలే చేశాను. సో వెతికి 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 ఇంకా నాకు ఆప్షన్ లేక లాస్ట్కి నార్మల్ కలర్ ప్రింట్ తెచ్చుకున్నా. ఇవన్నీ ఫస్ట్ మనం కట్ చేసుకుందాం. నేను యాక్చువల్లీ కట్ చేస్తూ ఇందాకసేపు ఒక వీడియో రికార్డ్ చేసిన, బట్ మాట్లాడిన పిచ్చదాని లెక్క వీడియో ఆన్ చేయలేదు, మళ్ళీ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇట్లా ఇవన్నీ కట్ చేస్తుంటే కూడా నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చేది ప్రతి సబ్జెక్ట్. అబ్బా, ఊరికే ఇంటర్నెట్ షాప్ పోవాలి, ప్రింట్అవుట్స్. ఇంటర్నెట్ షాప్ అయితే మస్తు బతికేసిండు. సీసీ ప్యాటర్న్లో చాలా ఉండేది. ఇప్పుడు ఎవరు సీసీ ప్యాటర్న్ స్టేట్ బోర్డ్ చూస్ చేసుకుంటారు? మ్యాక్సిమం అందరూ సిబిఎస్సి లేదా ఐసిఎస్సి అందులోనే ఉంటారు. నేనైతే ఫుల్ ఇదే గోల. సో మనం ఇట్లా కట్ చేసుకుందాం. ప్రతి ఒక్కటి కట్ చేసుడు చూపించాలంటే ఇక వీడియో అయిపోతుంది అనమాట. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఆల్సో నిన్న వైకుంఠ ఏకాదశి ఉండే, సో నేను అది కూడా బ్లాగ్ చేసిన. యాక్చువల్లీ 30 రోజు వైకుంఠ ఏకాదశి అయితే నేను 30 రోజే బ్లాగ్ అంతా ఎడిట్ చేసుకొని నైట్ 2 వరకు మేల్కొని షెడ్యూల్ చేసిన. ఇవాళకి ఈ రోజు 31st రోజు అది బ్లాగ్ లైవ్ వెళ్ళి ఉంటుంది. ఫస్ట్ టైం అనుకుంటా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇంత త్వరగా వీడియో ఎడిట్ చేయడం, పోస్ట్ చేసేయడం అట్లా జరుగుతుంటాయి కొన్ని సార్లు. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, నా ఫోన్లో స్టోరేజ్ లేదు. ఇప్పుడు నేను విజన్ బోర్డ్ వీడియో చేయాలన్నా కూడా ఐ నీడ్ టు డిలీట్ ఆల్ దోస్ క్లిప్స్ అనమాట. సో అవన్నీ డిలీట్ అయ్యే వరకు నేను ఇవి రికార్డ్ చేయలేను కాబట్టి, సో త్వరగా అది ఎడిట్ చేసి పోస్ట్ చేసి డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ విజన్ బోర్డ్ కోసం ఫోన్ని క్లీన్ చేసుకున్నాను. నాకు యూట్యూబ్ అనేది బాగా సెట్ అవుద్ది అనుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడు యాప్ చేస్తూనే ఉంటా, ఒర్రుతూనే ఉంటా. అవసరం లేదు, అది సినారియో ఏమైనా ఉండని మాట్లాడడం వేసే థింగ్. నేను అసలు ఖాళీగా కూర్చోలేను. ఇప్పుడు కూడా వీడియో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే పిచ్చి దాంట్లో ఒర్రుతుంటా. మీరేమో ఇక పిచ్చి పట్టింది కావ్యాక అనుకుంటారు. సో ఇందులో నుంచి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, లైక్ వాట్ ఈస్ వాట్ అని. ఇది చూసారా? దీని పిక్చర్ మీనింగ్ ఏంటంటే, నేను 2026లో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం ఇదంతా. యాక్చువల్లీ నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు సమ్మర్లో వెళ్ళింటే అనమాట. సో అప్పుడు నేర్చుకున్న కొన్ని బేసిక్స్ తెలుసు. ఇట్లా ఇవన్నీ హస్తాలు ఉంటాయి కదా, అవన్నీ కొన్ని తెలుసు. అయితే నేను ముద్దుగారి యశోద అనే సాంగ్కి కూడా పర్ఫామ్ చేసిన. బట్ అరే డాగీ ప్లీజ్ రా, లేక వీడియో చేస్తున్నాను, నాకు టైం కూడా లేదు ఇప్పుడు. మళ్ళీ అప్పుడు నేర్చుకున్నా, సో ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా నేర్చుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో నాకు ఆర్ట్ అయినా చాలా ఇష్టం. ఇక్కడ చూసిరా, క్రాషే మేకింగ్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఇందులో కొన్ని పిక్చర్స్ చూపిస్తా మీకు. నాకు వచ్చేసి టైం లేదు గైస్, ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ వచ్చి మీకోసం షూట్ చేస్తా. బట్ అంతవరకు ఐ షో యూ అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ బేసిక్గా మీరు చూసుకుంటే భగవద్గీత ఉంది కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన అనమాట భగవద్గీత. సో నెక్స్ట్ ఇయర్ కూడా అలాగనే కంటిన్యూ చేస్తూ చదవాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఐఫోన్ కొందాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కూడా ఐఫోన్లోనే. అది iPhone 11 అనమాట. ఇప్పుడు 2026 వస్తే 5 years కంప్లీట్ అయిపోతుంది. సో అయినా బాగానే వర్క్ చేస్తుంది, బట్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ అనమాట. ఇంతసేపు కొంచెం లైటింగ్ కోసం అని విండోస్ ఓపెన్ చేసిన, ఇప్పుడు క్లోజ్ చేసిన, కొంచెం బెటర్గా మీకు అంతగానం సౌండ్ వినిపించదు కదా అని చెప్పేసి.
సో ఇక్కడ చూసుకుంటే ఈ పిక్చర్ ఏమో మనీ సేవింగ్ గురించి అనమాట. సో నేను మంచిగా మనీ సేవ్ చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే హెల్దీ ఫుడ్ అనమాట. మంచిగా హెల్దీ ఫుడ్ తినాలనుకుంటున్నా. అండ్ ఆల్సో నాకు అంటే లైక్ రోజెస్ అని కాదు, ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు సెల్ఫ్ గిఫ్టింగ్ అన్నా చేసుకుంటా. మంచిగా వాటర్ తాగాలనుకుంటున్నా. ఇంకా యోగా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఫిట్నెస్ పైన జిమ్కి వెళ్ళి అదంతా చేయాలన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. సో యోగా వరకంటే ఐ కెన్ మేనేజ్. ఇదైతే ఎవ్రీ ఇయర్ విజన్ బోర్డ్లో ఉంటుంది, తిరుమల అనమాట. ఎవ్రీ ఇయర్ తిరుమలకి అయితే డెఫినెట్లీ వెళ్ళాలి. ఇంకా స్కిన్ కేర్, సో ఇవన్నీ అందరికీ ఉండేటివే. ఇది చూడండి, ఆర్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను డిసెంబర్లో. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీరు చూసింటారు, లేకపోతే ఇక్కడ ఎక్కడ పెడతా. ఆల్రెడీ 2-3 ఆర్ట్స్ అయితే అంటే లైక్ పెయింటింగ్ చేసా. పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా కలర్స్ కానీ అట్లా పెయింటింగ్ చేయడం అయితే మస్తు ఇష్టం అనమాట నాకు. ఇక్కడేమో ఇక్కడ చూస్తే మీరు గ్రాఫ్ ఉంటుంది అనమాట, ఇది కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని. యూట్యూబ్లో అయితే నేను షార్ట్స్లో ఐఎమ్ వెరీ వెరీ కన్సిస్టెంట్ అనమాట. 2025లో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అప్రిషియేషన్, నాకు నేను సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకుంటున్నా. బట్ లాంగ్ వీడియోస్ కొంచెం తగ్గిందనమాట. మంత్లీ ఒక 4 వీడియోస్ అని అట్లీస్ట్ వీక్లీ ఒకటి పెట్టాలనుకున్నా. బట్ కొన్నిసార్లు 3 అయిపోయింది, అలా జరిగిపోయింది. ఇంకా 3కి తగ్గలేదులే ఎప్పుడు. సో కన్సిస్టెంట్గా ఇంకా పెట్టాలనుకుంటున్నాను. నాకైతే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం నైస్, ఎందుకంటే నాకు ఐ లవ్ మేకింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే నేను చాలా ఇన్యాక్టివ్గా ఉంటా. 2026లో ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఎదగాలని అనుకుంటున్నా. ఇందులో స్పెసిఫిక్గా అంటే ఏం లేదు, ట్రావెల్ చేయాలి, మంచిగా రికార్డ్ చేయాలనేసి, అంటే లైక్ ట్రావెలింగ్ని అంత వ్లాగింగ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది ఏదో అనుకున్నారు, అది యాక్చువల్లీ ఎడిటింగ్కి అనమాట. నేను అంతగానం ఎడిటింగ్ ఏం చెయ్యను, లైక్ బేసిక్ ఎడిటింగ్ మాత్రమే వచ్చు నాకు. సో మంచి ఇంకా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ప్రీమియర్ ప్రో కానీ ఫైనల్ కట్ ప్రో అట్లా ఎడిటింగ్ స్కిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నా. సో ఇది కూడా సేమ్ ట్రావెల్ రిలేటెడ్. అండ్ ఇదేమో మంచిగా ఎర్న్ చేయాలి, కన్సిస్టెన్సీ. సో ఇలా ఉందన్నమాట నా విజన్ బోర్డు. నేను మళ్ళీ ఇవన్నీ కట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఏం చేయకండి, ఈ తర్వాత క్లిప్పే యాడ్ అవుతుంది అది. ఏంటి తర్వాత క్లిప్లో వచ్చేస్తా అని బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ 2025లో లాస్ట్ షాపింగ్ చేద్దామని వెళ్ళాను. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన అనమాట. ఈవినింగ్ అట్లా వెళ్ళినా కదా, వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో ఇంకా ఎట్లుందో ఆ సంతంతా అట్లనే ఉంది. ఇప్పుడు మళ్ళీ విషన్ బోర్డ్ చేస్తాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో అసలు నాకేంటో ఎప్పుడు కూర్చొని బ్లాగ్ చేద్దాం అనుకున్నా అసలు కుదరదు, ఇట్లే పెండింగ్ పడిపోతుంది. సో ఇప్పుడు ఇది మనం చేసేస్తున్నాము. సో ఇది చూడండి, అంతా మెస్సీగా ఉంది. సో ఇప్పుడు నేను ఈ మిగతావన్నీ కట్ చేసి ఐ విల్ బి బ్యాక్. ఓకేనా? విజన్ బోర్డ్ చేయడం చాలా ఈజీ అనుకున్నాను, బట్ చేస్తున్నప్పుడే దాని కష్టం అర్థమైంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్యాన్వాస్ సైజ్లో పిక్చర్ సైజ్ని అన్నీ కలిపి అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టమైంది. ఇక్కడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంత మెస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీని అంతా క్లియర్ చేసుకొని ఇప్పుడైతే టైం 9 o'clock అట్లా అవుతుంది. అండ్ నాకైతే విపరీతమైన హెడేక్ వస్తుంది అనమాట. బట్ అయినా సరే మనం విషన్ బోర్డ్ 2025లోనే చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాం. పీకేద్దాం. సో నాకైతే అసలు యాక్చువల్లీ క్యాన్వాస్ పైన చేయాలని లేదు. క్యాన్వాస్ ఎందుకు వేస్ట్ చేయడం, ఒక కార్డ్బోర్డ్ పైన చేసుకుంటే బెస్ట్ కదా. ఎందుకంటే మళ్ళీ క్యాన్వాస్ అయితే నేను ఏదైనా ఆర్ట్ అండ్ సెన్స్ పెయింటింగ్ వేయచ్చు. అందరూ యాక్చువల్లీ చాలా చాలా పెద్ద పెద్ద క్యాన్వాస్లు వాడుతుంటారు, బట్ నాకు ఇంత సరిపోతుందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమైందో. ఇవన్నీ నేను కట్ చేసుకున్నా, చిన్నగా కట్ చేసుకున్నా. సో ఫస్ట్ ఇట్లా ప్లేస్మెంట్ చేసి పెట్టుకుంటాను, ఏది ఎక్కడైతే బాగుంటుందని. యాక్చువల్గా మైక్ పెట్టుకొని యాక్చువల్లీ నేను అప్పుడు చెప్పలేకపోయినాను కదా, ఇప్పుడు వీలైనవి కుదిరినవి కొన్ని చెప్పేస్తాను, ఏవైతే అప్పుడు మిస్ చేశాను. ఇందులో దీనిపైన కనిపించట్లేదు మీకు, ఉల్టా అసలు ఏం కనిపించట్లేదు. దీనిపైన అయితే స్లీప్ అండ్ వేకప్ ఎర్లీ నా ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రియారిటైజ్డ్ విజన్ బోర్డ్ గోల్ అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే నాకు అసలు స్లీప్ స్కెడ్యూలే సరిగ్గా ఉండట్లేదు. సో ఐ వాంట్ టు మేక్ దాట్ క్లియర్. ఇంకా ఇది కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి నేనేమో చెప్పను, అది చాలా సీక్రెట్ అనమాట. ఒక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐ విల్ రివీల్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ ఇదైతే మంచి స్కిన్ కేర్ ఫాలో అవ్వాలని. చాలా మంది క్లియర్ స్కిన్ అని పెట్టుకుని ఉంటారు విషన్ బోర్డ్లో, బట్ నాకు అంతగానం ఏం లేదనమాట. ఎందుకంటే బికాస్ ఐ నో మై స్కిన్. నా స్కిన్ కండిషన్ ఇప్పుడు ఎట్లుందో తెలుసు. అది దట్ విల్ నాట్ క్యూర్ అంటిల్ అన్ ఇయర్, అది నాకైతే తెలుసు. సో నార్మల్ యాక్నే లేదనమాట నాకు.
ఎక్స్ట్రీమ్ ఒక వేరే యాక్నే ఉంది. సో నాకు చాలా ఎక్కువ పిఐహెచ్ ఉంటుంది. సో అది క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ట్రీట్మెంట్ సరే దాని గురించి ఎందుకులే కానీ ఇదేమో మంచిగా ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ ఇన్వెస్ట్ అంటే ఏదో స్టాక్స్ ఇంకా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తాను కాదు, జస్ట్ ఏదైనా దానిపైన అట్లీస్ట్ గోల్డ్లో అయినా సిల్వర్లో అయినా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదైతే ఉల్టాగా అనిపిస్తుందేమో మీకు. ఎస్ యూ క్యాన్ అంటే నేను ఏదైనా చేయగలగాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ కన్సిస్టెన్సీకి ఇది కూడా ఉల్టాగా అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ ఏంటంటే ప్రతి దాంట్లో నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నేను ప్రొడక్టివ్గా ఉండాలనుకుంటున్నాను అనమాట. లైక్ మంచిగా హెల్దీ రొటీన్, హెల్దీ అంతా ప్రొడక్టివ్గా. ఇదైతే మంచి డబ్బులు సంపాదించేసేయాలి మనము. ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఇట్లా 2 హ్యాండ్స్ ఇట్లా హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే ఏంటంటే సెల్ఫ్ లవ్, నన్ను నేను లవ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ మేకప్ రిలేటెడ్. ఇది మేకప్ అనమాట. మేకప్ ఎందుకంటే నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. నేను ఇంకా మేకప్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. సో యా, దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ చేంజ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఇదైతే లైక్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట జర్నలింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి. నాకు చాలా ఇష్టం అనమాట అన్ని కలెక్ట్ చేసుకొని అదంతా చేయడం. నాట్ ఓన్లీ జర్నలింగ్, నేను రీసెంట్గా ఒక ప్లానర్ కూడా ఆర్డర్ చేసుకున్నా, చూపిస్తానండి. నేను జూన్ షాప్, ఇది కూడా ఉల్టా కనిపిస్తుంది అంటే కెమెరా కూడా పెట్టుకున్నాను, ఇయర్ కొంటానేమో. సో జూన్ షాప్ నుంచి ఒక ప్లానర్ ఆర్డర్ చేసుకున్నా నేను. యాక్చువల్లీ నేను ప్లానర్ కూడా ఎప్పటి నుంచో ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా, బట్ కుదరలేదు. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ప్లానర్ అనమాట, మేక్ ఇట్ హ్యాపెన్ అని ఉంటుంది దీనిపైన. సో ఎవ్రీ ఇయర్ అంతా నాకు చాలా ఇష్టం ఇట్లాంటి క్యూట్ స్టఫ్ అంటే. అన్నీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సరిగ్గా ప్లాన్ అనే కాదు, ఇట్లా రాసుకుంటే ఏంటంటే అరే మనం చెయ్యాలి అని అనిపిస్తుంది. సో అందుకోసమే ఈ ప్లానర్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఈ స్టిక్కర్ బుక్ అనమాట. ఇవి మధ్యలో ఆ ప్లానర్లోనే ఎక్కడైనా అతికించుకోవాలనుకుంటే అతికించుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఆ ప్లానర్ది కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడైతే పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇట్లయితే చేద్దామని ఫస్ట్ రీఅరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇవైతే చిన్నవి, తర్వాత పైన కూడా పెట్టచ్చు అనమాట. సో నెక్స్ట్ పేస్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మా అమ్మ డిన్నర్ చేయమంటుంది కాబట్టి డిన్నర్ తినేసారనమాట. సో కొద్దిసేపు అది పక్కన పెట్టాను. సో నేను కూడా తినేటప్పుడు ఇలా యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటూ తింటానమాట. మీలో ఎంతమంది ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ బ్లాగ్స్ చూసుకుంటూ తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడే కాదు, ఎప్పుడో కోవిడ్ నుంచి ఇలానే తింటున్నాను అనమాట. అసలు విజన్ బోర్డ్ చేసేటప్పుడు నాకు ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చాయో మధ్యలో మీరు కూడా చూసారు కదా. అయినా కూడా నేను అలానే విజన్ బోర్డ్ చేయాలని ఖచ్చితంగా కూర్చొని చేశాను. అది కూడా నేను 2025 లోపే విజన్ బోర్డ్ చేయాలని గట్టిగా అనుకున్నాను. సో అందుకే అంత లేట్ అయినా కూడా అలానే చేశాను. మీరందరూ కూడా డెఫినెట్లీ విజన్ బోర్డ్ చేసుకోండి. ఇలా పిక్చర్స్ తెచ్చి క్యాన్వాస్ తెచ్చి చేసుకోవాలని ఏం లేదు. జస్ట్ మీ బుక్ లో కానీ ఎక్కడైనా రాసుకోండి నేను ఇది చేయాలనుకుంటున్నాను ఈ ఇయర్ లో అని. సో దట్ అవి ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మన విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో. 2026 ఐ యామ్ కమింగ్, యు ఆర్ మై ఇయర్. 2026 ఈజ్ ఆర్ ఇయర్, మనందరి ఇయర్ అనమాట. అందరికీ మంచిగా జరగాలి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.